మానిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా కేబినెట్ లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సహా కూర్చొని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మీ మనసు ఎంత కుచ్చితత్వం, ఎంత చిన్న మనసు మీది. ఈ రోజు దాకా 10 ఏళ్లలో ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి, సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి. మా కోటెత్తేనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్లో మాట్లాడతారు. ఎంపీ ఏం మాట్లాడిండు? 2019లో ఎలక్షన్ అఫిడవిట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు, మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడూ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుండ్రి. కోళ్ళు అమ్ముకున్నాడు ఆయన, కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు. మందు గోళీలు తయారు చేస్తే ఆయన మందు గోళీలు తయారు చేసుకున్నాడు. రోడ్లు వేస్తే ఆయన బంగ్లాలు కట్టుకున్నాడు. 100 కోట్ల అఫిడవిట్లో చూపించినాడు, 500 కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. చేసిన శంకరమ్మ పేరు కావాలని తీస్తలేడు. శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉంది. శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లిగా ఆమెకి ఎన్నడైనా మీరు గౌరవించారా? ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తున్నామని అమరవీరుల స్తూపం ఓపెన్ చేసే రోజు 2 గన్మెన్లను ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినామని టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్ వేయించి అంత గొప్పగా అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మీకెందుకు వేయాలి ఓటు? మాకే వేయండ్రు, మేమే కొట్లాడతాం. ఏం కొట్లాడిర్రు? ఏ ఎంపీ కొట్లాడిండు? ఏ ఎంపీ మాట్లాడిండు? అసలు మీరు బీఫాములు అమ్ముకున్నాక గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సమగ్ర స్వరూపం, తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చ పెట్టండి. బస్సులు ఉన్నోళ్ళు బస్సులు కొన్నారు, మామూలు బస్సులు ఉన్నోళ్ళు ఓల్వో బస్సులు కొన్నారు. లక్ష షెడ్ ఉన్నోడు 5 లక్షల షెడ్డుకు పెరిగిండు. గోళీలు అమ్ముకునేటోళ్ళు ఇంట్లో 500 కట్టలు అయితే బీరువాలు దొరికినాయి. గీలు కదా మన ఎంపీలు. బాగా మాట్లాడుతున్నారు కదా. ఎన్నడన్నా కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ చెప్తాడా చెప్పాలి. ఎన్నడన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది, పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిర్రా? 17 మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీకి అని ఒక్కరోజు తొలకపోయిర్రా మీరు? తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, చలో అఖిలపక్షం పిలువు, మొత్తం 17 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీకి పోదాం పాండ్రి, నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. ఎన్నడన్నా వచ్చిర్రా? ఎందుకంటే మీకు ముఖం చెల్లదు. ఎందుకు ముఖం చెల్లదనే పదాన్ని నేను వాడుతున్నా అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్ గారు. పొద్దుగా లేస్తే మమ్మల్ని తిడుతుంది దీది మమత ముఖ్యమంత్రి గారు. కాదా? ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారిని కలవరా? వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేదా? నువ్వు అందుకంటే గొప్పనివా? పినరసు విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా? ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పోయి కలిసి వస్తుండే, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లోట్ కలిసి వస్తాడు. ఆఖరి మీరు పొద్దుగాలు ఎత్తి ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకు పోకుండా రండి, లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్ ఇవ్వండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది అని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 45 రోజులు, 2 నెలలు కాలేదు. మరి మీరు 10 ఏళ్ళు అయింది కదా హరీశ్రావు గారు, ఎందుకు వద్దలేరు ఢిల్లీకి? ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని? నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే మనకు ముఖం చెల్లదు కాబట్టి, ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి, అడ్డగోలు నోరు వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద. అందుకని మీకు ముఖం చెల్లకుండా మీరు పోయింది. మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో
అఖిలపక్షాన్ని పిలిచినాం. ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలుస్తుంది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం, సేకరిస్తాం. ప్రధానమంత్రిగా దట్ వాజ్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 350 తక్కువ 450కి ఎక్కువ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేశమంతా ఒక దిక్కు పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోదామా ఒకసారి ఆలోచించాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచుకున్నాడు ఆయన. ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు. వాళ్ళకి ఇంతకాలం సంపాదించిన ఎట్లా దాచుకోవాలి, మళ్ళీ రేపు ఎంపీ టికెట్లు ఎట్లా అమ్ముకోవాలి, ఎవరి దగ్గర 100